టు సిఆర్ న్యూస్. గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో 7/11/2024 తేదీన గురువారం ఉదయం 10 గంటలకు గూడూరు బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు 68వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ విలువిద్య పోటీలు అండర్-14, అండర్-17, అండర్-19 ఇండియన్ రికర్వ్ క్రీడా విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించిన గూడూరు అర్జున ఆర్చరీ అకాడమీ క్రీడాకారులకు బాలాజీనగర్ నందుగల ప్రగతి సేవ సంస్థ విజేతలను ఘనంగా సన్మానించడం జరిగింది. అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కోచ్ శివశంకర్ మాస్టర్ని అభినందిస్తూ అలానే 8 మంది క్రీడాకారులను అభినందించారు. అధ్యక్షులు కరివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కోచ్ శివశంకర్ మాస్టర్, పూర్ణ ప్రగతి కుటుంబ సభ్యులు కేఆర్ఎం వాట్సాప్ రాము, పిల్లిల శ్రీను, ఆక్వా రమేష్, పోతిరెడ్డి పెంచులయ్య, సర్వేష్ రెడ్డి నాగరాజు, సంచి మునిప్రసాద్, తోపిలి జస్వంత్, నాగేంద్ర తదితరులు ఈ నెల 3, 4, 5వ తేదీల్లో మన్యం జిల్లా జోగింపేటకు గురుకుల పాఠశాల ఆవరణంలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలో అండర్-17 ఇండియన్ రౌండ్ విభాగంలో గూడూరు లోకేష్ 3 గోల్డ్ మెడల్స్, షణ్ముఖి 2 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్, రికర్వ్ విభాగంలో తరుణీష్ జత్య 3 గోల్డ్ మెడల్స్, అండర్-14 రికర్వ్ విభాగంలో శశిధర్ 2 గోల్డ్, 1 సిల్వర్ మెడల్, ఇండియన్ రౌండ్లో మల్లి, కిరణ్ తేజ గోల్డ్ మెడల్, భాషిత 3 బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ శివశంకర్ తెలియజేశారు. మీ కుటుంబానికి ఒక మంచి బాట వేసేదానికి ఈ స్పోర్ట్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన అర్జున ఆర్చరీ అకాడమీ విద్యార్థులు మా శివశంకర్ మాస్టర్ శిష్యులు. ఎందుకంటే శివశంకర్ మాస్టరు మన జిల్లాలో పట్టుకుంటుంటే కూడా మీరు ఇంతమంది జాతీయ స్థాయిలో ఎంతమంది పిల్లలు కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. ఈ ఒక ఆర్చరీ అనేది కనుమరుగైపోయింది. ఒక శివశంకర్ మాస్టర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే భవిష్యత్తులో మీ ఒక 8 మందినే కాకుండా ఇంకా చాలా మందిని పిల్లల్ని చైతన్యవంతులు చేసి మంచి స్పోర్ట్స్ అకాడమీకి జాతీయ స్థాయిలో పంపించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి 8 మంది పిల్లలు జాతీయ స్థాయిలోకి రేపు పోటీలకి పాల్గొంటున్నారు. అలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన రాష్ట్రాల నుంచి దాటేసారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయిన పిల్లల్ని మళ్ళీ మనం రేపు 11 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి మీరందరూ కూడా గుజరాత్లో జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో ఈ అర్జున అకాడమీ పిల్లలంటేనే మనకి ఎక్కడే స్టేట్లోనే కాకుండా వివిధ వేరే రాష్ట్రంలో కూడా నన్ను కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మా శివశంకర్ మాస్టరు అందరికీ చివరిసిద్ధుడు. ఎందుకంటే ఆయన ఈ ఒక ఫ్యాషన్ అందరికీ ఉండదు. ఇది మామూలు ఏదో వాలీబాల్ ఆడటము, షటిల్ ఆడటము ఆ టైపు కార్యక్రమం కాదు. ఇది ఒక కఠోర శ్రమ. ఈ కార్యక్రమాన్ని మా క్రీడాకారుల్ని అభినందించడానికి కార్యక్రమం చేయడం ఎంతో మా క్రీడాకారులు స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో 19 మెడల్స్ సాధించారు. ఆ 19 మెడల్స్లో 10 బంగారు పథకాలు, 4 సిల్వర్ పథకాలు, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఇండియన్ రౌండ్ విభాగంలో లోకేష్ 2 బంగారు పథకాలు సాధించడం జరిగింది. స్కోరు కూడా 720కి 670 స్కోరు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సాధించడం జరిగింది. అలాగే తరుణీష్ జత్య 659 స్కోర్తో 2 బంగారు పథకాలు సాధించడం జరిగింది. అది ఇటీవల జరిగిన ట్రయల్స్లో జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించి 0.1%తో మా ఏషియన్ కప్ ట్రయల్స్కి సెలెక్ట్ కాలేకపోయాడు. ఈసారి మెడల్ ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్నాము. ముందుగా క్రీడాకారులకి అభినందనలు. అదేవిధంగా గురువు అయినటువంటి శివశంకర్ మాస్టర్ గారికి ఈ విధంగా స్పోర్ట్స్ ప్రగతి తరఫున వాళ్ళని అభినందించడం చాలా గొప్ప విషయం. స్పోర్ట్స్లో వీళ్ళకి మంచి 3 పిల్లలకి సీట్లు సంపాదించారు కాలేజీలో, 3 సీట్లు. వాళ్ళు వచ్చేసి ఎంపీకే గారు, నెల్లూరులో వచ్చేసి 2 స్టూడెంట్స్ సాధించారు. వీళ్ళు మంచి స్పోర్ట్స్ మీద మక్కువ ఉంది కాబట్టి వీళ్ళని మా ముందుకు తీసుకుపోవాలని సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో
విలువిద్యలో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులకు సన్మానించడం ఈరోజు చాలా మంచి కార్యక్రమం అనుకుంటున్నాను. దాంతోపాటు వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి ప్రగతి పదంలో నడిపించిన మన శివశంకర్ మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఈ మామూలు ఈ కబడ్డీ, ఖోఖోలు ఇట్లాంటి వాటి కంటే కూడా మైండ్కు సంబంధించిన విద్య ఇది. ఈ విలువిద్యలో రాణించడం అంటే ధ్యాస, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వీళ్ళకి మైండ్తో పాటు శారీరక శ్రమ కూడా చాలా ఉంటుంది. వీళ్ళు ఈ విజయాలను సాధించడానికి చాలా కష్టపడి ఉంటారు. దానికి సంబంధించినటువంటి తర్ఫీదు ఇచ్చిన మన శివశంకర్ మాస్టారు ఇంకా ఎన్నో విజయాలు సాధించి పిల్లలు. గూడూరు సాయిబాబా మందిరం నందు గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सदगुरु साईनाथ महाराज के जय। श्री समर्थ सदगुरु साईनाथ महाराज के जय। अन्नदाता 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 की भव की भव की भव నీకు బాబా పెడతాను. ప్రతి ఒక్కరు కూడా దైవార్పణ, సాయార్పణ, సాయికి అర్పించే ఆకులు వదలకుండా దైవం సాగు తీసుకోండి. వాళ్ళు దవాయి చేస్తున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ చేశారు. अनिता नामदेश्यः
वेंकटसुजन्नामदेश्याः वेंकटसुदीप्तिनामदेश्याः सकुटुम्बानां क्षेमस्थैर्यवीर्य अभय आयुरारोग्य अष्टैश्वर्याधर्मार्थकाम्य मोक्षत्रवितापनावाश्रकाम्यातमसिद्धं श्री अखिलाण्डकोटमाननायक समर्थ सद्गुरु श्री साईनाथ स्वामीदेव दिव्य संपूर्ण ग्रहास्पीठ प्रातिमसिद्धं यावच्छक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजा अंचकश्वे नमः। सेवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधं कुरु कावेरी तुंगभद्रा दक्षिणवेदी गौतमे भागीरथी गंगाप्रकाशितः अयोध्या मथुरा मायी काशी कांचन पूरी भावती देवाः सप्तैक्षा मोक्षदायकः श्री समर्थ तच्चम्यो रावणे महेन्द्रः विराजो अधिपूरुषः तदश्रयद्वैश्यः तत्प्राकम् यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि समर्थाय नमः। ओम भक्तावन प्रतिज्ञाय नमः। ओम अन्नव जय जय साई ओम साई साई जय जय साई असो ఏం కావాలి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.